నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఒగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్, ఫోన్ లోకి వచ్చేది అట. వేసేయి, నువ్వు వేసేయి. డెమో వీడియో చూశారు కదా, వీడియోలు అనేది కామెంట్ చేయండి. నాకైతే వీడియో బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు అయితే ఎలక్ట్రికల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. ఇది మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఒక్కొక్కడ అయితే ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, అంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ స్టార్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇందులో మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అన్ఫిట్గా అయితే వస్తున్నట్లయితే దీన్ని కొంచెం పర్ఫెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఫోటో అనేది మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇది మీరు బ్లాక్ కలర్లో కావాలనుకుంటే, ఒకవేళ బ్లాక్ కలర్లో లేకపోవాలనుకుంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ అయితే ఉంది కదా, దాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బ్లాక్ కలర్లో అయితే ఉండదు. ఓకే, బ్లాక్ కలర్లో అయితే ఆన్ చేసుకోండి, సింపుల్గా అయితే ఉంటుంది. ఓకే, చాలా నేచురల్గా ఉంటుంది పిక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఈ ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటోని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అనేది యాడ్ చేసుకున్నాను. మీకు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని డబల్ ఏమి క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్గా ఇంకో ఫోటో అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ డబల్ ఏమి క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ అలాగే టైమర్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మీరు ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ మనకి లిరిక్స్ అనేవి రైట్ సైడ్ వస్తున్నాయి కాబట్టి మీరైతే దీన్ని లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ పెట్టిన తర్వాత ఆ లేయర్ని మీరు ఈ విధంగా కిందకి అయితే తీసుకొచ్చేయాలి. ఓకే, ఈ షేప్ అనేది కిందకి అయితే తీసుకురావాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా అయితే మనకైతే కనిపిస్తుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా పేస్ట్ చేయాలి అయితే చేసుకొని, ఇప్పుడు మనకి లిరిక్స్ అనేవి లెఫ్ట్ సైడ్ వస్తున్నాయి కాబట్టి దీన్ని మీరు రైట్ సైడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా రైట్ సైడ్ అనేది యాడ్ చేసుకొని దీన్ని కూడా మనకి షేప్ కిందకైతే యాడ్ చేసుకోవాలి. ఓకే, షేప్ అనేది కిందనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క ఫోటో అనేది అయితే మీరైతే చేసుకొని షేర్ మీద క్లిక్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసుకొని. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.